అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆదుర్ది బాల గారు రచించిన ఓ తల్లి నిర్ణయం అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. కామేశ్వరి భర్త వసంతరావు హార్ట్అటాక్ వచ్చి హఠాత్తుగా చనిపోయాడు. అది కామేశ్వరి జీవితంలో ఊహించరాని పరిణామం. కబురు అందుకున్న ఆమె కొడుకులిద్దరూ దేశ రాజధాని నుండి ఒకరు, రాష్ట్ర రాజధాని నుండి ఇంకొకరు హుటాహుటిన బయలుదేరి వచ్చేశారు. ఆమె ఒక్కగానొక్క కూతురు ఉండేది పక్క ఊరే కాబట్టి తండ్రి పోయిన 2 గంటల్లోనే వచ్చేసింది ఆ కూతురు. కామేశ్వరి కొడుకులిద్దరూ తండ్రి అంత్యక్రియలు, దశదిన కర్మలో దగ్గరుండి మరీ శ్రద్ధగా జరిపించారు. తండ్రి ఆత్మశాంతి కోసం ఊరందరినీ పిలిచి భోజనాలు కూడా పెట్టించారు. బంధుమిత్రులతో పరామర్శించడానికి వచ్చిపోయే వాళ్లతో మడి మైల బట్టలతో ఇల్లంతా అస్తవ్యస్తంగా ఉంది. ఇంటి ముందర రంగవల్లులతో పసుపు కుంకాలతో కామేశ్వరమ్మ తీర్చిదిద్దుకున్న బొమ్మరిల్లులాంటి ఆ ఇల్లు ఇప్పుడు కళాకాంతులు కోల్పోయిన కామేశ్వరి ముఖంలాగే బోసిపోయింది. భర్త పోయిన క్షణం నుంచి కామేశ్వరి కంట తడి ఆరట్లేదు. ఎవరెంతగా ఓదార్చినా ఆమెకు ఊరట కలగట్లేదు. ఊరడిల్లడానికి, మర్చిపోయి మామూలుగా ఉండటానికి భర్తతో ఆమె అనుబంధం ఒకనాటిది కాదు కదా. 40 ఏళ్లుగా భర్త సాహచర్యంలో భర్త తోడిదే జీవితం అనుకున్న ఆత్మీయ అనుబంధం అది. పెళ్లి గురించి, స్త్రీ పురుషుల మధ్య ఉండే సంబంధం గురించి ఏమాత్రమూ జ్ఞానం లేని వయసులోనే ఆమెకు వసంతరావుతో పెళ్లి జరిగిపోయింది. తన 13వ ఏట భర్త చేయి పట్టుకొని మెట్టినింట అడుగు పెట్టింది కామేశ్వరి. ధర్మేచ అర్థేచ అంటూ వేద మంత్రాల సాక్షిగా ఆమె చెయ్యి అందుకున్న వసంతరావు పెళ్లినాటి ప్రమాణాన్ని నిలబెట్టుకున్నట్టుగా జీవితపు చివరి శ్వాస వరకు ఆమెకు ఏ కష్టమూ కలగకుండా అపురూపంగా చూసుకున్నాడు. వసంతరావు ఆమెకు భర్తగానే కాదు, ఒక మంచి మిత్రుడు, ఒక మంచి గురువు కూడాను. పెళ్లి నాటికి 5వ క్లాసు మాత్రమే చదువుకున్న కామేశ్వరిని మెట్రిక్ పరీక్ష కూడా కట్టించాడు. అందుకు కావలసిన పుస్తకాలు కొని తనే దగ్గరుండి మరీ పాఠాలు చెప్పేవాడు. అలా ప్రాణాధికంగా ప్రేమించిన భర్త గుండెపోటు వచ్చి అర్ధాంతరంగా పోతే తట్టుకోవటానికి ఆమెకు శక్తి చాలట్లేదు. ఎవరి బాధలతోటి, కన్నీటితోటి సంబంధం లేని కాలం గడిచిపోతూనే ఉంది. ఎప్పటిలాగే వచ్చిన బంధుజనమంతా వెళ్ళిపోతున్నారు. కామేశ్వరి, ఆమె 2 కొడుకులు, కూతురు, ఈ కుటుంబాలు మాత్రమే మిగిలిపోయాయి. ఈ ఇంటిని, పొలాన్ని అమ్మ ఒక్కతే చూసుకోలేదు కదా. మనక చీటికి మాటికి ఇక్కడికి రావటం కుదరదు. అందుకని ఇల్లు పొలము అమ్మకానికి పెట్టేద్దాం అన్నాడు పెద్ద కొడుకు సురేష్. నువ్వు చెప్పింది కరెక్టే అన్నయ్య, అదేదో ఇప్పుడే చేసేద్దాం. ఉద్యోగాలకి సెలవు పెట్టి అంత దూరం నుంచి మళ్ళీ రావడం అంటే కష్టం అన్నాడు చిన్నవాడు వాసు. ఒరేయ్ అన్నయ్య, నాకు సమాన హక్కుంటుంది రోయ్, వచ్చిన దాంట్లో నాకు కూడా వాటా వేయటం మర్చిపోకురా అంది కామేశ్వరి కూతురు సరోజ. అలాగే లేవే, ముందర బేరం కుదిరి చేతికి డబ్బు రానివ్వు అన్నాడు సురేష్. అమ్మకి కూడా వాటా వేయాలంటావా అంటూ సందేహంగా అన్నాడు వాసు. సురేష్ ఏదో చెప్పే లోపలే అతని భార్య నీరజ అందుకుంది. తిండికి బట్టకి తప్పితే ఈ వయసులో ఆవిడకి ఖర్చులేముంటాయి? అదేదో ఆవిడ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చూసుకుంటారు, సరిపోతుందిగా. ఇక అత్తయ్యకి కూడా వాటా ఇవ్వాల్సిన అవసరమేముంది అంది నీరజ. నీరజ అభిప్రాయంతో అందరూ ఏకీభవించారు. ఇంటికి పొలానికి బేరం పెట్టి అమ్మే వరకు అందరూ అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. తన కళ్ళ ఎదురుగా జరుగుతున్న తంతుని నిర్వేదంగా, నిర్లిప్తంగా చూస్తుంది కామేశ్వరి. 15 రోజుల్లోనే అన్నీ కుదిరి ఇల్లు పొలము అన్నీ అమ్మి ఆ వచ్చిన డబ్బుని 3 పిల్లలు వాటాలేసుకుని తీసేసుకున్నారు. అమ్మని నాతో తీసుకెళ్తాను అన్నాడు పెద్ద కొడుకు సురేష్. అక్కడ అత్తయ్యకేం తోస్తుందండి, మీరిద్దరూ ఆఫీసులకి వెళ్ళిపోతే ఆవిడకి మళ్ళీ ఒంటరితనమేగా. అత్తయ్యని మాతో పాటు తీసుకెళ్తాం. నేను ఇంట్లోనేగా ఉంటాను. కాబట్టి
ఆవిడకు కూడా కాస్త కాలక్షేపంగా ఉంటుంది అంది చిన్న కోడలు సుందరి. సుందరి పని విషయంలో ఎంత బద్ధకస్తురాలో నీరజకి బాగా తెలుసు. అత్తయ్యని తనతో తీసుకెళ్లి వంట వార్పు ఆవిడ చేత చేయించుకొని సుఖపడిపోదామనుకుంటుంది కాబోలు. ఎంత తెలివో అంటూ మనసులోనే పళ్ళు నూరుకొని పైకి మాత్రం ముఖానికి నవ్వు పులుముకొని అంటుంది నీరజ. నువ్వు చెప్పింది బాగానే ఉంది గాని తండ్రి పోయిన తర్వాత తల్లిని పెద్ద కొడుకే ముందర తీసుకెళ్ళాలి. ఆవిడ పెద్ద కొడుకు దగ్గర ఉండటమే భావ్యం. ఎంత చదువుకున్నా ఎన్ని ఉద్యోగాలు చేసినా మనము కొన్ని సంప్రదాయాలు పాటించాలిగా అంది పెద్ద కోడలు. పెద్ద కోడలి ఆంతర్యం అర్థమైంది సుందరికి. ఏం తల్లి, నువ్వు బావగారు ఉద్యోగాలకి పోతే అత్తయ్యని ఫ్రీగా దొరికే నమ్మకమైన మనిషిలా ఇంట్లో ఉంచుకుందామనా నీ ప్లాను? నేను పసిగట్టలేననుకున్నావా అనుకుంది మనసులోనే సుందరి. పైకి మాత్రం పోనీలే అక్క, సంప్రదాయం ప్రకారం అత్తయ్యని మొదట మీరే తీసుకెళ్ళండి, అక్కడ కొన్నాళ్ళు ఉంచుకొని తర్వాత మా ఇంటికి పంపించండి అంది సుందరి చేసేదేం లేక. కామేశ్వరికి సంబంధించిన నిర్ణయాలన్నీ ఆమె ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి. పెద్ద కొడుకు సురేష్తో ఢిల్లీ వెళ్ళిపోవటానికి ఏర్పాటు జరిగిపోయింది. ఢిల్లీలో సురేష్ వాళ్ళుండేది చిన్న అపార్ట్మెంట్. పల్లెటూరులో విశాలమైన ఇంట్లో పెరట్లో పచ్చని మొక్కల మధ్య వన దేవతలా బతికిన కామేశ్వరికి ఆ ఇరుకు గదుల్లో అడ్జస్ట్ అవ్వటం కష్టంగానే ఉన్నా క్రమంగా అలా బ్రతకటం అలవాటు చేసుకుంది. మొదటి 2 నెలలు అత్తగారిని బాగానే చూసుకుంది నీరజ. అత్తగారిని వంట పని ఇంటి పని చేయనిచ్చేదే కాదు. అలాంటిది ఓ రోజు కామేశ్వరి వంటగదిలోకి రాగానే పొద్దుటే అంట్ల గిన్నెలు కడుగుతూ కనిపించింది నీరజ. ఏమ్మా, పనమ్మాయి రాలేదా అంటూ అడిగింది కామేశ్వరి. నేనే వద్దని చెప్పానత్తయ్యా, జీతం పెంచమని ఒకటే గొడవ. పని కూడా ఇదివరకటిలా శుభ్రంగా చెయ్యట్లేదు, అందుకనే మాన్పించేశాను. ఓ అరగంట ముందు లేస్తే అన్ని పనులు నేనే చేసుకుందామనుకుంటున్నాను అంది నీరజ కామేశ్వరి వంక ఓరకంట చూస్తూ. పనివాళ్ళు అంతేనమ్మా, ఎంతైనా మనం చేసినట్టు శ్రద్ధగా పనిచేస్తారా ఏంటి? ఆ గిన్నెలు నే కడుగుతాలే కానీ నువ్వు వెల్లులే, ఆఫీస్కి రెడీ అవ్వు అంది కామేశ్వరి. అయ్యో, మీకెందుకత్తయ్యా శ్రమ, నే చూసుకుంటాలేండి అంది నీరజ మొహమాటం నటిస్తూ. పర్వాలేదులేమ్మా, ఖాళీగా కూర్చొని నేను మాత్రం ఏం చేస్తున్నాను? పని చేయటం నాకేం కొత్త కాదుగా అంటూ పనిలో చొరబడింది కామేశ్వరి. తను ఆశించినట్టే జరగటంతో తృప్తిగా ఊపిరి పీల్చుకొని స్నానం చేసి ఆఫీస్కి రెడీ అవ్వాలనే వంకతో బాత్రూంలోకి వెళ్ళిపోయింది నీరజ. అది మొదలు ఇంటి పని వంట పని క్రమక్రమంగా కామేశ్వరి డ్యూటీ అయిపోయింది. అయినా బాధపడలేదు కామేశ్వరి. తాను చేసే పని తన వారి కోసమేగా అని సరిపెట్టుకుంది. 4 నెలలు గడిచిపోయాయి. చిన్న కొడుకు వాసు హఠాత్తుగా ఊడిపడ్డాడు. అమ్మా, నా దగ్గర కొన్నాళ్ళుందువు గాని నువ్వెలా ఉన్నావో అని మాకు బెంగగా ఉంది, నాకు మీ కోడలికి అన్నాడు వాసు. కొడుకుకి తన మీద ఉన్న అభిమానానికి కామేశ్వరి మనసు నిండిపోయింది. కొడుకుతో ప్రయాణమైంది. మీరు వెళ్ళిపోతుంటే దిగులుగా ఉందత్తయ్యా అంది పెద్ద కోడలు నీరజ. ఆ దిగులు తను వెళ్ళిపోతున్నందుకు కాదని, ఇంతకాలం వదిలిన పనిభారం మళ్ళీ మీద పడుతున్నందుకని కామేశ్వరి గ్రహించలేకపోయింది. త్వరగా మళ్ళీ వచ్చేస్తాలేవే పిచ్చిపిల్ల, ఇప్పుడు వెళ్ళకపోతే వాడు మనసు కష్టపెట్టుకుంటాడు కదా, అందుకే వెళ్తున్నాను అంది కామేశ్వరి కోడల్ని దగ్గరికి తీసుకుని. వచ్చిన మర్నాడే తన 2 పిల్లల పనులు అత్తగారికి అప్పజెప్పేసింది సుందరి. మనవళ్ళకి స్నానం చేయించటం, స్కూల్కి తయారు చేయించటం, వాళ్ళకి అన్నాలు పెట్టడం మొత్తం కామేశ్వరి వంత అయింది. వాసుకి 2 మగపిల్లలే, 2 గడుగ్గాయలే. ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడేది కాదు. అస్తమాను కొట్టుకుంటూ ఇల్లంతా పరుగులు పెట్టేవారు. చేతికందిన వస్తువులు విసిరేసేవాళ్ళు. ఎప్పుడు ఎక్కడ దెబ్బ తగిలించుకుంటారోనని కామేశ్వరికి చాలా టెన్షన్గా ఉంది. ఆవిడ ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఒకరోజు పెద్ద మనవడికి గట్టి దెబ్బే తగిలింది. ఏమ్మా, వాళ్ళలా కొట్టుకొని దెబ్బలు తగిలించుకుంటుంటే పెద్దదానివి నువ్వేం చేస్తున్నావమ్మా అన్నాడు వాసు. కామేశ్వరి మనస్సు కలుక్కుమంది. ఇంటిని పిల్లల్ని చూసుకోవలసిన భార్యని అడగాల్సిన మాట అది.
కానీ కోడలికెప్పుడూ ఇల్లు పట్టదు. పొద్దున్నెప్పుడో స్నానం చెయ్యకుండానే ఇంత ఉడికేస్తుంది. పిల్లల్ని తనకప్పగించి ఏ టీవీనో చూసుకుంటూ కూర్చుంటుంది. లేకపోతే షాపింగ్ కనో ఫ్రెండ్స్ ఇంటికనో వెళ్ళిపోతుంది. అటువంటి భార్యని మందలించాల్సింది పోయి తననే తప్పుపడుతున్నాడు కొడుకు. ఆయన బతికి ఉంటే ఇలా ఉండేదా తన జీవితం? ఆస్తినంతా అమ్ముకొని తన చేతిలో చిల్లి గవ్వ కూడా పెట్టలేదు. బొత్తిగా పరాధీనమైపోయింది బతుకు అనుకున్న కామేశ్వరికి ఇప్పుడిప్పుడే ప్రపంచం అర్థమవుతున్నట్లుగా అనిపించింది. ఆ రోజు కామేశ్వరికి కూతురు నుంచి ఫోన్ వచ్చింది. అమ్మా, అన్నయ్యల దగ్గర ఇన్ని నెలలుగా ఉంటూనే ఉన్నావుగా, నా దగ్గరికెప్పుడొస్తున్నావు అంది ఫోన్లోనే. కొడుకులే గాని నీకు కూతురు గుర్తున్నట్లుగా లేదు. ఇక్కడ పిల్లలతో ఎంత అవస్థ పడుతున్నానో తెలుసా? నువ్వొచ్చి కొన్నాళ్ళుంటే నాకు కాస్త వెసులుబాటుగా ఉంటుందిగా అంది కూతురు. ఈ పిల్లలు తన మీద ప్రేమతో పిలుస్తున్నారా లేక అవసరం కోసం పిలుస్తున్నారా అనుకుంది కామేశ్వరి మొదటిసారిగా. పూర్వకాలంలో జీవితం మలిసంధ్యలో వానప్రస్థానికి వెళ్ళి తమ శేష జీవితాన్ని గడిపేవారట. భగవచ్చింతలో అంతిమ గడియ వరకు గడిపేవారట. మరి ఈ కాలం తల్లులకి ఆధ్యాత్మిక చింతనలో గడపటానికి అవకాశమేది? కూతుల్లో కొడుకులో ఉద్యోగాలకి వెళ్ళిపోతే మనవల బాధ్యత కూడా ముసలి తల్లిదండ్రుల మీదే పడిపోతుంది. వయసు పైబడ్డా సంసార బంధనాలు వదలట్లేదు అనుకుంటూ భారంగా బరువుగా నెట్టూర్చింది కామేశ్వరి. చిన్న కొడుకింట్లో ఓ 4 నెలలు గడిపాక కూతురింటికి ప్రయాణమైంది కామేశ్వరి. కూతురింట్లో కూడా కామేశ్వరి పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. అమ్మా, నువ్వు మొన్న చేసిన గుత్తొంకాయ కూర ఆయనకు ఎంతో బాగా నచ్చిందట తెలుసా? నువ్వు పెట్టిన ముక్కల పులుసుకున్న టేస్ట్ అద్భుతం అన్నారాయన. నీ చేతి వంట తిన్న తర్వాత నేనేం చేసినా నచ్చట్లేదాయనకి అనేది కూతురు. ఈ వయసులో ఆవిడకి కాస్త విశ్రాంతిని ఇవ్వాలనే ఆలోచన తన పిల్లలెవ్వరికీ లేదు. పోనీలే, భగవంతుడు ఈ మాత్రం ఓపిక ఇచ్చినందుకు ఆ మాత్రం శ్రమ పడటంలో తప్పు లేదులే అని అనుకునేది కామేశ్వరి. ఒకరోజు కామేశ్వరి నీళ్ల బిందె తెస్తూ కాలు జారి పడిపోయింది. తుంటి ఎముక విరిగిపోయింది. ఆపరేషన్ చేయాలన్నాడు డాక్టరు. అన్నయ్యలకి కబురు పెట్టింది సరోజ. సురేష్, వాసు మాత్రమే వచ్చారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది కానీ ఆవిడకి విశ్రాంతి కావాలన్నాడు డాక్టరు. బరువులెత్తే పనులు ఏవీ కూడా చెయ్యొద్దన్నాడు. అమ్మని కొన్నాళ్ళు జాగ్రత్తగా చూసుకో అన్నాడు సురేష్ చెల్లితో. పిల్లల పని, ఇంటి పనితో అమ్మ పని కూడా చెయ్యటం నా వల్ల కాదురా అంటూ నిక్కచ్చిగా చెప్పేసింది సరోజ. నేను మీ వదిన ఉద్యోగాలకు వెళ్ళిపోతాం. అమ్మ కోసం ఉద్యోగాలు మానుకోలేం కదా. కావాలంటే నెలకొక 1000-2000 పంపిస్తాను. అమ్మని నీ దగ్గరే ఉంచుకో అంటూ తమ్ముడు వాసుతో అన్నాడు సురేష్. మా ఇంట్లో అస్సలు కుదరదన్నయ్యా. సుందరి ఒక్కతే అంత పని చేసుకోలేదు అన్నాడు వాసు. ఇంకో మాట మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా తనకి చాకిరీ చెయ్యాల్సిన బాధ్యతను తప్పించుకోవటానికి పిల్లలు వెతుకుతున్న కారణాలను వింటూ విస్తూపోయింది కామేశ్వరి. చేతిలో డబ్బు లేక, పనిచేసే ఓపిక లేక, పూర్తిగా పరాధీనమైన తన భవిష్యత్తుని తలుచుకొని భయపడిపోయింది కామేశ్వరి. అమ్మా, బాగున్నారా అంటూ చిరపరిచితమైన కంఠం వినపడగానే తన ఆలోచనలో నుంచి బయటపడి ఎదురుగా ఉన్న మనిషిని చూసింది కామేశ్వరి. నేనేనమ్మా, సుబ్బారావుని. గుర్తుపట్టలేదా తల్లి అంటూ ఆప్యాయంగా అన్నాడు సుబ్బారావు. మీరా అన్నయ్య? ఏదో పరధ్యానంలో ఉన్నాను, ఏమీ అనుకోకండి అంది కామేశ్వరి. సుబ్బారావు, వసంతరావు ప్రాణ స్నేహితులు. వసంతరావు బతికి ఉన్న రోజుల్లో సుబ్బారావు తరచూ వాళ్ళింటికొస్తూ ఉండేవాడు. కామేశ్వరి కూడా ఆయన్ని సొంత అన్నయ్యలాగే అభిమానించేది. ఆయనకి ఎంత స్వార్థమో చూసారా అన్నయ్య గారు? నన్నిలా ఒంటరిదాన్ని చేసి తన దారి తాను చూసుకున్నారు అంటూ బాధతో గొంతు పూడుకుపోతుండగా అంది కామేశ్వరి. నీ భర్త స్వార్థపరుడు కాదమ్మా. తను పోయిన తర్వాత నువ్వు ఎలా బతుకుతావో అని ఆలోచించాడు కాబట్టే నీ శేష జీవితాన్ని హాయిగా గడపటానికి ఏర్పాటు చేసే వెళ్ళాడు అన్నాడు సుబ్బారావు. అర్థం కానట్టుగా చూసింది కామేశ్వరి. సుబ్బారావు చెప్పడం మొదలుపెట్టాడు. 100 ఏళ్ళు కలిసి జీవించాలనే ఆశతోనే 7 అడుగులతో వివాహ జీవితం ప్రారంభిస్తారు భార్యాభర్తలు. కానీ
ఒప్పుకోవటానికి బాధగా ఉన్నా మన జీవిత కాలపరిమితి పరిమితం అన్నది నిజం. ఒకరికొకరు అనుకున్న భార్యాభర్తల్లో ఎవరు ముందు పోయినా మిగిలిన వారికి ఒంటరితనం తప్పదు కదమ్మా. ఒకవేళ ఆ ఒంటరితనమే నీకు మిగిలితే లోకజ్ఞానం లేని నువ్వు ఎలా నెగ్గుకొస్తావో అని బెంగపడిపోయేవాడు వసంతరావు. అందుకే నీ పేరు మీద కొంత డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. ఆ సంగతి నీ పిల్లలకి తెలియనివ్వొద్దు అన్నాడు. నీకు కూడా చెప్పలేదు, ఎందుకంటే తెలియక పిల్లల దగ్గర నోరు జారుతావేమోనని. ఆ డబ్బు ఈ మధ్య మెచ్యూర్ అయ్యింది. 1,00,000 రూపాయలు వస్తుంది ఇప్పుడు నీకు. ఇప్పుడు ఆ డబ్బు నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకునే హక్కు నీకుంది. చెప్పమ్మా, ఆ డబ్బుతో ఏం చేద్దామనుకుంటున్నావు అంటూ అతను అడుగుతుంటే భర్తకి తన మీద గల ప్రేమకి దుఃఖం వచ్చింది కామేశ్వరికి. ఉప్పెనలా వచ్చే దుఃఖాన్ని దిగమింగుకొని మనసుని స్వాంతనపరుచుకుంది. మెల్లగా నోరు తెరిచి, ఒక్క సాయం చేయగలరా అన్నయ్య గారు అంది కామేశ్వరి. చెప్పమ్మా అన్నాడు సుబ్బారావు. నా శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను. ఆ డబ్బుతో మీకు తెలిసిన మంచి వృద్ధాశ్రమంలో చేర్చండి అంది కామేశ్వరి స్థిరంగా. మీ పిల్లలు బాధపడతారేమో, ఒకసారి ఆలోచించండి అన్నాడు సుబ్బారావు. అంత బాధలోనూ ఫక్కున నవ్వింది కామేశ్వరి. వీళ్ళందరూ నా వాళ్ళే, కానీ నేనుగా కావాలనుకున్న వాళ్ళు మాత్రం కాదు. నాకు వచ్చే డబ్బుని ఎర చూపితే వీళ్ళు నన్ను ఖచ్చితంగా ఆదరిస్తారు. కానీ డబ్బుతో పొందే ప్రేమలో సహజత్వం ఉండదు. మనిషికి గాలి, నీరు ఎంత అవసరమో ప్రేమ కూడా అంతే అవసరం. గాలిని, నీటిని కృత్రిమంగా సృష్టించలేమన్నట్టే ప్రేమని కూడా సృష్టించలేం, పుట్టించలేం అంటూ విరక్తిగా అంది కామేశ్వరి. ఒక జీవిత సత్యం తెలుసుకోవటానికి ఒక్కోసారి ఒక జీవిత కాలమే పడుతుందేమో అనుకున్నాడాయన. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, తమ పిల్లలు ఎంత స్వార్థపరులో తెలుసుకొని డబ్బుని చూసి ప్రేమను పంచే పిల్లలు నాకు వద్దు, అందుకే ఆశ్రమానికే వెళ్ళిపోతాను, నా శేష జీవితాన్ని అక్కడే ప్రశాంతంగా గడుపుతాను అంటున్న తల్లి కథ. మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన ఆదుర్ది బాలా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.